హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథిఫై తెలుగు. ఈ వీడియోలో మనం ఏవైనా టూ నెంబర్స్ ని విత్ ఇన్ 10 సెకండ్స్ లో ఎలా మల్టిప్లై చేయాలి అన్నదానికి ద బెస్ట్ మెథడ్ ఏదైతే ఉందో లేదా ద బెస్ట్ ట్రిక్ ఏదైతే ఉందో దాన్ని మనం చూద్దాం. సో దానికంటే ముందు మీరు ఈ వీడియోని సేవ్ చేసుకోండి, అలానే ఈ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఐ కెన్ డెఫినెట్లీ అష్యూర్ దట్ దిస్ వీడియో విల్ బి ద మోస్ట్ యూస్ఫుల్ వీడియో ఫర్ యూ. ఓకే, సో ఈ వీడియోలో 2x2 అంటే 2 డిజిట్ నెంబర్ ఇంటూ 2 డిజిట్ నెంబర్ కానీ, లేదా 3 డిజిట్ నెంబర్ ఇంటూ 3 డిజిట్ నెంబర్ కానీ, లేదా 3 డిజిట్ నెంబర్ ఇంటూ 2 డిజిట్ నెంబర్ కానీ, లేదా 3 డిజిట్ నెంబర్ ఇంటూ 4 డిజిట్, 3 డిజిట్ నెంబర్ ఇంటూ 5 డిజిట్, 2 డిజిట్ నెంబర్ ఇంటూ 4 డిజిట్, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో ఈ 2 డిజిట్ నెంబర్ ఇంటూ 2 డిజిట్ నెంబర్ అండ్ 3 డిజిట్ నెంబర్ ఇంటూ 3 డిజిట్ నెంబర్ ఉంది కదా, ఈ రెండు చాలా యూస్ఫుల్, చాలా ఇంపార్టెంట్. ఈ రెండు మీకు క్లియర్ గా అర్థమైతే ఈ 4 కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 27 ఇంటూ 54 తీసుకుందాం. మనకి జనరల్ గా 27 ఇంటూ 54 ఉంది కదా. సో ఒక నెంబర్ ని పైన ఒక నెంబర్ ని కింద రాసుకున్నాక ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఫస్ట్ కాలం ఏదైతే ఉందో రైట్ సైడ్ నుంచి వాటిలో ఉండే నెంబర్స్ ని మల్టిప్లై చేయండి. ఓకే, 7 4 మనకి ఏం తెలిసి 28 కదా, 8 ఇక్కడ రాసుకుంటున్నాను, 2 పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే, 2 ఇంటూ 4 7 ఇంటూ 5. ఓకే, 2 4 మనకి ఏం తెలుసు, 2 ఇంటూ 4 మనకి తెలుసు 8, 7 5 మనకి ఏం తెలుసు, 7 ఇంటూ 5 తెలుసు మనకి 35. ఓకే, 35 ప్లస్ 8 మనకి ఏం తెలుసు 43. ఈ 43కి మనం పక్కన పెట్టుకుని 2 యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది 45. ఓన్లీ 5 మాత్రం ఇక్కడ రాసుకుంటున్నాను, 4 పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ సెకండ్ కాలం. ఓకే, 2 5 మనకి 10, 10 ప్లస్ 4 మనకి 14. సో 1458 అనేది 27 ఇంటూ 54 యొక్క వాల్యూ. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 87 ఇంటూ 63 ఉందనుకోండి. దీనికి ఏం చేయాలి, 87 కింద 63 రాయండి. ఫస్ట్ ఈ రైట్ సైడ్ కాలంలో ఉండే నెంబర్స్ ని మల్టిప్లై చేయండి. 7 3 21, నేను ఇక్కడ 1 పెట్టేసుకుంటున్నాను, 2 పక్కన రాసుకుంటున్నాను. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. 8 3 మనకి ఏం తెలుసు 24, 6 7 మనకి ఏం తెలుసు 42. దానికి ప్లస్ 2 అనేది మనం పక్కన పెట్టుకున్న 2 కూడా యాడ్ చేసుకోవాలి. 4 ప్లస్ 4 8, 2 ప్లస్ 4 6. 68 లో ఓన్లీ 8 మాత్రమే మనం ఇక్కడ రాస్తాం, 6 అనేది మళ్ళీ క్యారీ అవుట్ తీసుకుంటాం. ఓకే, దెన్ 8 6 మనకి ఏం తెలుసు 48, 48 ప్లస్ 6 54. 5481 అనేది ఈ రెండు నెంబర్ల యొక్క మల్టిప్లికేషన్ అన్నమాట. సో నెక్స్ట్ 3 ఇంటూ 3 చూద్దాం. 3 డిజిట్స్ ఇంటూ 3 డిజిట్స్ ఉండేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 124 ఇంటూ 256 ఉందనుకోండి. ఓకే, సేమ్ ఇందాకలానే మనం పైన ఒక నెంబర్ కింద ఒక నెంబర్ పెట్టేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ రైట్ సైడ్ ఉండే కాలం ని మనం మల్టిప్లై చేయాలి. 4 6 మనకి ఏం తెలుసు 24. సో 4 ఇక్కడ రాస్తున్నాను, 2 అనేది క్యారీ కోసం పక్కన పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేస్తాం, రైట్ మోస్ట్ కాలం, ఈ కాలం ఏదైతే ఉందో దాన్ని మనం మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇందాక 2 ఇంటూ 2 లో చేసినట్టే ఇక్కడ రైట్ సైడ్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 6 మనకి ఏం తెలుసు 12. ఓకే, మనకి 4 5 మనకి ఏం తెలుసు 20. క్యారీలో మనకి ఎంత ఉంది 2 ఉంది. సో మనకి ఇది ఏమొచ్చింది 34. చూడండి, 2 6 12, 5 4 20 ప్లస్ క్యారీలో ఉన్న 2 మొత్తం యాడ్ చేసుకుంటే మనకి ఏమొచ్చింది 34. 4 మాత్రమే నేను ఇక్కడ పెడుతున్నాను, 3 మళ్ళీ అగైన్ క్యారీకి మనం పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ స్టెప్, ఈ అవుట్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ థర్డ్ స్టెప్ లో ఫస్ట్ ది అవుట్ లేయర్స్ ఉన్నాయి కదా, ఈ లెఫ్ట్ మోస్ట్ కాలం ఉంది కదా, దీంట్లో ఉండే నెంబర్స్ రైట్ మోస్ట్ కాలం లో ఉండే నెంబర్స్. సో ఏం చేయాలి, 1 ఇక్కడ ఉండే 1 ఇంటూ 6 చేయాలి, అండ్ 4 ఇంటూ 2 చేయాలి, అండ్ మధ్యలో ఉండే 2 ఇంటూ 5 కూడా చేయాలి. ఓకే, ఏం చేయాలి 1 ఇంటూ 6 లెఫ్ట్ లో టాప్, రైట్ లో బాటమ్. 1 ఇంటూ 6 రైట్ లో టాప్, లెఫ్ట్ లో బాటమ్. 4 ఇంటూ 2. ఓకే, మధ్యలో ఉండే కూడా 2 ఇంటూ 5. ఈ 3 మనం మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ ని మనం యాడ్ చేసుకోవాలి. క్లియర్? ఫస్ట్ ఏం చేసాం, రైట్ మోస్ట్ కాలం ని మనం జస్ట్ 4 ఇంటూ 6 చేసాం, వచ్చిన ఆన్సర్ రాసి క్యారీలో ఉండే నెంబర్ మనం క్యారీలో పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఈ రైట్ సైడ్ ఉండేదాన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. నెక్స్ట్ ఏం చేసాం, లెఫ్ట్ సైడ్ ఉండేది రైట్ సైడ్ ఉండేది, రైట్ సైడ్ ఉండేది లెఫ్ట్ సైడ్ ఉండేది క్రాస్ మల్టిప్లై చేస్తూ మధ్యలో ఉండే కూడా మనం క్రాస్ మల్టిప్లై చేసాం. ఓకే, సో ఇప్పుడు ఏమొచ్చింది 1 ఇంటూ 6 6, 4 2 మనకి 8, 2 5 మనకి 10. ఓకే, దాంతో పాటు మనకి క్యారీ ఉండే 3 కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ క్యారీ ఉండే 3.
6 plus 3 9, 9 plus 8 17, 17 plus 10 27. 27 లో నేను ఓన్లీ 7 ఇక్కడ రాస్తున్నాను, 2 అనేది మనం క్యారీ తీసుకుంటాం. అగైన్ ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, రైట్ సైడ్ ఉండే మనకి ఈ 1 2 అండ్ 2 5 ఉన్నాయి కదా, వీటిని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. అప్పుడు ఏమొచ్చింది 1 5 is 5, ఓకే 2 2 is 4, 5 plus 4 9. మనకి క్యారీలో మనకి ఏముంది, క్యారీలో మనకి 2 ఉంది, రైట్. ఇక్కడ మనకి చూసుకుంటే మనకి ఏమొచ్చింది 3 plus 6 9, 9 plus 8 17 plus 10 27 లో 7 ఇక్కడ రాసుకున్నాం కదా, సో 2 అనేది క్యారీలో ఉంది. 2 plus 9 మనకి 11, 11 లో మళ్ళీ అగైన్ 1 పెట్టుకుంటాం, అగైన్ 1 క్యారీ. ఇప్పుడు లెఫ్ట్ మోస్ట్ కాలమ్ ని మనం మల్టిప్లై చేయాలి. 1 into 2 2, 2 plus 1 3, సో 31744 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 864 into 972 అన్నారు అనుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయొచ్చు, ఫస్ట్ ఏం చేయాలి 4 2s 8 మనకి తెలుసు, నో ప్రాబ్లం, క్యారీ లేదు. నెక్స్ట్ ఏం చేయాలి 6 into 2, 4 into 7, 6 2s 12, 7 4s 28. మనకి ఏమొచ్చింది 28 plus 12 మనకి ఏం తెలుసు 40, రైట్. 40 లో 0 ఇక్కడ మనం పెట్టుకుంటున్నాం, 4 అనేది క్యారీ. నెక్స్ట్ ఏం చేయాలి 8 into 2 16, ఓకే 4 into 9 36, అగైన్ 6 into 7 42. కార్నర్స్ దాంతోపాటు మధ్యలో ఉండే కూడా మనం మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. అగైన్ మనకి ఇక్కడ 4 అనేది క్యారీలో ఉంది కాబట్టి ఈ 4 ను కూడా యాడ్ చేసుకోవాలి. 4 plus 6 10, 10 plus 8 18, 2 2 plus 3 5, 5 plus 4 9, 98 వచ్చింది. 8 మాత్రం ఇక్కడ రాసుకుంటున్నాం, 9 అనేది మనకి క్యారీలో ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి 8 7 ఈ సైడ్ ఉండేవి క్రాస్ మల్టిప్లికేషన్. 8 7 మనకి ఏం తెలుసు 56, ఓకే 6 9 మనకి ఏం తెలుసు 54. దాంతోపాటు మనకి క్యారీ ఏముంది 9 ఉంది. 6 plus 4 10, 10 plus 9 19, 5 plus 5 10, 10 plus 1 11, 119 మనకి వచ్చింది. 9 ఇక్కడ పెట్టుకుంటున్నాం, 11 అనేది మనకి అగైన్ క్యారీ. 8 9 మనకి 72, 72 plus 11 మనకి ఏమొచ్చింది 83, సో 83 ఏదైతే ఉందో ఇది మనకి ఆన్సర్. ఓకే 986 into 84 అన్నాం, 3 into 4 3 into 2 మనకి వచ్చింది. సో 3 digit నెంబర్ ఇంటూ 2 digit నెంబర్. ఇప్పుడు ఏం చేస్తాం 3 digit నెంబర్ లో ఉండే ఫస్ట్ 2 digits అండ్ ఈ 2 digits కి మనం ఫస్ట్ మల్టిప్లై చేస్తాం. ఎలా వచ్చింది 98 84, క్లియర్. ఎలా చేస్తాం 8 4 మనకి 32, 3 పక్కన పెట్టేసుకున్నాం. 9 4 36 క్రాస్ మల్టిప్లికేషన్. 9 4 మనకి ఏం తెలుసు 36 అండ్ 8 8 64, రైట్. సో 3 plus 6 9, 9 plus 4 13, 4 plus 6 10, 103 మనకి వచ్చింది. 103 లో మనం ఓన్లీ 3 రాసుకుంటాం, 10 అనేది క్యారీ అవుట్. ఓకే అగైన్ 9 8 72, 72 plus 10 82, 8232 అనేది మనకి ఏమొచ్చింది 98 into 84 వచ్చింది. 98 into 84 మనకి 8232, కానీ మనకి 980 into 84 కావాలి. 980 into 84 కావాలి కాబట్టి దీనికి ఒక 0 పెట్టుకున్నాం. ఓకే నెక్స్ట్ ఏం చేస్తాం, మనకి ఇక్కడ ఏముంది 6 ఉంది కదా, 6 into 84, 84 into 6 ఫైండ్ అవుట్ చేస్తాం. 6 4 24, 2 పక్కన పెట్టుకున్నాం. 8 6 48 plus 2 50, 504 వచ్చింది. ఈ 504 మనం ఇక్కడ యాడ్ చేస్తాం, అప్పుడు ఏమొచ్చింది 42828. సో ఇది మనకి ఈ నెంబర్ యొక్క మల్టిప్లికేషన్. నెక్స్ట్ మనం 2 into 4 చూద్దాం. 2 into 4 ఫర్ ఎగ్జాంపుల్ 9764 into 24 అని అడిగారు అనుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేస్తాం, ఫస్ట్ ఈ రెండు నెంబర్ ని మల్టిప్లై చేస్తాం, వచ్చిన ఆన్సర్ కి 2 zeros యాడ్ చేస్తాం. ఓకే 97 into 24 చేస్తాం, వచ్చిన ఆన్సర్ లో మనం 2 zeros ఎక్స్ట్రాగా పెట్టుకుంటాం. అగైన్ 64 into 24 చేస్తాం, వచ్చిన ఆన్సర్ కి ఇది మనం యాడ్ చేస్తాం. ఓకే 97 into 24 కదూ, మనకేం తెలుసు ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. 7 4 28, 2 పక్కన పెట్టుకున్నాం. 9 4 36, 7 2 14, 6 plus 4 10, 10 plus 2 12, 5 52 వచ్చింది. 2 ఇక్కడ పెట్టుకున్నాం, 5 క్యారీలో ఉంది. మనకేం తెలుసు నెక్స్ట్ మల్టిప్లికేషన్, క్రాస్ మల్టిప్లికేషన్. క్రాస్ మల్టిప్లికేషన్ ఆల్రెడీ చేస్తాం. సో నెక్స్ట్ ఏం చేయాలి 9 into 2, 9 into 2 18, 18 plus 5 మనకి 23. ఈ 23 అనేది మనకి ఇక్కడ పెట్టేసుకుంటే మనకి ఏమొచ్చింది 97 into 24 ఆన్సర్ ఏమొచ్చింది 2328 వచ్చింది, రైట్. మనకేం తెలుసు నెక్స్ట్ అనేది మనం 2 digits ఉన్నాయి, ఇక్కడ 2 digits ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ 2 zeros యాడ్ చేసుకుంటాం, క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు 64 into 24, రైట్. 64 into 24, 4 4 16, 1 క్యారీలో ఉంది. 6 4 24, 4 2 8,
32 + 1 33, 3 ఇక్కడ రాసుకుంటున్నాం. అగైన్ 3 క్యారీలో ఉంది. 6 2 12 + 3 15. సో 1536 అనేది 64 × 24 యొక్క ఆన్సర్. ఈ 1536 అనేది ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. 1536 6 3 13 4 23. సో ఇది మనకు ఆన్సర్. 234336 అనేది 9764 × 24 యొక్క ఆన్సర్. 8764 × 93 అన్నారు అనుకోండి. దీన్ని ఏం చేస్తాం? ఫస్ట్ 87 × 93 చేస్తాం. వచ్చిన దానికి 2 డిజిట్స్ 2 జీరోస్ పెట్టుకొని నెక్స్ట్ 64 × 93 చేసి వచ్చిన ఆన్సర్స్ రెండింటిని యాడ్ చేస్తాం. 87 × మనకి 93. ఓకే, 7 3s are 21, 2 క్యారీలో ఉంది. 8 3s are 24, 9 7s are 63. రైట్. సో 3 + 4 7 + 2 9, 2 + 6 8. సో 9 ఇక్కడ రాసుకుంటున్నాం. 8 క్యారీలో ఉంది. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. 8 3s are 21, సారీ 8 9s are 72. 72 + 8, 72 + 8 మనకి 80 వచ్చింది. సో 8090 అనేది 8091 అనేది మనకి ఆన్సర్. రైట్. సో 87 × 93 మనకి 8091 వచ్చింది. సో వచ్చిన దానికి మనం 2 జీరోస్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఏం చేయాలి? 64 × 93. ఫస్ట్ ఈ కాలం. సో 4 3s are 12. రైట్. సో నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. సో 6 3s are 18, 4 9s are 36. ఓకే, 8 + 6 14 + 1 15, 3 + 2 5, 55 వచ్చింది. 5 ఇక్కడ రాసుకున్నాం. 5 క్యారీ. నెక్స్ట్ ఈ కాలం. 6 9s are 54, 54 + 5 59. 5952 అనేది మనకి ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ వచ్చింది. ఈ 5952 అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 5952 ఇప్పుడు ఏమొచ్చింది? 2 5 10, 6 + 9 మనకి ఏం తెలుసు? 15. 0 ఉంది కాబట్టి 15 యాసిడ్గా రాసుకోవచ్చు. 8. సో ఇది మనకి ఆన్సర్. 815052 అనేది ఈ మల్టిప్లికేషన్ యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ మనకి ఏముంది? 3 × 4 ఉంది. ఓకే, 3 digits × 4 digits. ఫర్ ఎగ్జాంపుల్ 2792 × 184 అందాం అనుకోండి. ఓకే, 2792 × 184. దీన్ని ఏం చేస్తాం? ఇక్కడ 2 digits స్ప్లిట్ చేస్తాం. వచ్చిన నెంబర్తో అగైన్ సేమ్ ప్రీవియస్ మెథడ్ లోనే మనం సాల్వ్ చేస్తాం. ఓకే, సో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 184 × 27 ఫైండ్ అవుట్ చేయాలి. వచ్చిన ఆన్సర్ కి 2 జీరోస్ యాడ్ చేయాలి. అగైన్ 184 × 92 ఫైండ్ అవుట్ చేయాలి. వచ్చిన ఆన్సర్ ని మనం యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏం చేస్తాం? 184 × 27 ఉంది. దీన్ని ఏం చేస్తాం? 18 27 కింద మనం చూసుకుంటాం. సో 18 27. సో మనకి ఏం తెలుసు? 7 8 56, 5 బయట ఉంది. 1 7 7, 2 8 16. మనకి ఏమొచ్చింది? 6 + 7 13 + 5 18. సో 28 వచ్చింది. 8 ఇక్కడ రాసుకుంటున్నాం. 2 బయట ఉంది. 1 × 2 2, 2 + 2 4. సో 486 వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది మనకి? 18 × 27 మనకి 486 వచ్చింది. 180 × 27 అయితే మనకి ఏమొచ్చింది? 4860 వచ్చింది. ఇప్పుడు 27 × ఈ 4 ఏదైతే ఉందో మనం దాన్ని మల్టిప్లై చేసుకోవాలి. 4 7 28, 4 2 8 + 2 10. సో ఈ 108 మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 8694. సో ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో 184 × 27 యొక్క వాల్యూ మనకి ఏమొచ్చింది? 4986 వచ్చింది. సేమ్ ఫార్ములాలో మనం ఇక్కడ 27 తో మనం మల్టిప్లై చేసాం కాబట్టి వచ్చిన ఆన్సర్ కి 2 జీరోస్. ఇక్కడ ఏవైతే ఈ 2 నెంబర్స్ ఉన్నాయో ఆ 2 జీరోస్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు 184 × 92. ఫస్ట్ 18 × 92 చేద్దాం. 8 2 మనకి 16 తెలుసు. 1 పక్కన పెట్టుకున్నాం. 1 × 2 2, 9 8 72. మనకేం తెలుసు? 72 + 3 75. సో 5 ఇక్కడ రాసుకున్నాం. 7 క్యారీలో ఉంది. 1 × 9 9, 9 + 7 మనకి ఏం తెలుసు? 16. సో 1656 అనేది 18 × 92 వచ్చింది. 92 × 18 మనకి ఏమొచ్చింది? 1656. మనకేం కావాలి? 184 కావాలి, 18 కాదు. కాబట్టి మనం ఇక్కడ ఒక 0 ఎక్స్ట్రా పెట్టుకున్నాం. నెక్స్ట్ 92 × మనకి 4 ఫైండ్ అవుట్ చేయాలి. 4 2 8, 9 4 36. సో 368 అనేది ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమొచ్చింది? 8 6 + 6 12, 4 + 5 9 16. రైట్. 16982 16928 అనేది 184 × 92 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమొచ్చింది? 496880. 496 800 వచ్చింది. ఇక్కడ మనకి 16928
16,928 వచ్చింది. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 8 2 8 + 9 17 12 + 1 13 11 5. సో 5,13,728 అనేది మనకి ఏదైతే నెంబర్ ఇచ్చారో 2792 × 184 యొక్క ఆన్సర్ మనకి ఏమొచ్చింది 5,13,728 అనేది మనకి ఆన్సర్ వచ్చింది.